హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో ఫుల్ హ్యాండ్స్ షర్ట్ కటింగ్ చూసాము. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఫస్ట్ ఇట్లా మనం ఫ్రంట్ తోముకున్నాం కదా, ఈ ఫ్రంట్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని కరెక్ట్గా ఒగించి ఓటం కాలించి లెవెల్లో స్టిచ్చింగ్ వేసేది. ఫస్ట్ ఇట్లా ఒక స్టిచ్చింగ్ వేసి మళ్ళీ ఈ పక్క సైడ్ ఇంటి ఒక స్టిచ్చింగ్ వేయాలి. ఇది ఫ్రంట్ అనమాట, లెఫ్ట్ ఫ్రంట్. ఇట్లా మనం ఫస్ట్ ఐరన్ చేసినాం. ఫ్రంట్ ఇక్కడ పట్టి పెట్టి క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేసినాం కాబట్టి ఇట్లా మడిసేసినాం. ఇప్పుడు ఇట్లా మళ్ళించుకొని సీదాలో ఈ పక్క స్టిచ్చింగ్, ఏడవ స్టిచ్చింగ్, 2 స్టిచ్చింగ్లు వేసేయాలి అనమాట. వేసినాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, పాకెట్ వేయాలన్నమాట. జేవి ఈ షర్ట్ 28 ఇంచులు పొడుగు ఉంది షర్ట్. ఇది 28 ఇంచుల పొడుగు షర్టుకు మనం ఎంత వేయాలా, 8.5లో ఒక పాయింట్ తక్కువ, 8.5లో లెంత్లో మనము పైనుంటి ఫ్రంట్ పైనుంటి 8.5కు ఒక పాయింట్ తక్కువ ఇచ్చి వేయాలన్నమాట. చూడండి, ఇలా మడుచుకోవాలా. ఇది లెవెల్ చేసుకుంటే చక్కగా వస్తుంది అనమాట. ఈ రెండు ఇట్లా లెవెల్ పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి 2 ఇంచీలు పెట్టాలి పాకెట్కు. ఫ్రంట్ ఇక్కడి నుంచి ఫ్రంట్ ఈ లాస్ట్ నుంచి 2 ఇంచీలు పెట్టాలి. 2 ఇంచీలు అద్దులో వేయాలన్నమాట. పాకెట్ 2 ఇంచీలు ఇట్లా మార్క్ వేసుకోవాలన్నమాట. ఈ సైజుకు 5.25 ఇంచి పాకెట్ వేయాలన్నమాట. జేబీ 5.25 ఇంచి ఇట్లా, ఈ 5.25 మధ్యలో 1/2 ఇంచి ఎక్కువచ్చాలన్నమాట. 5.75 వేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనము లైన్ సెట్ చేయాలన్నమాట. లైన్ సెట్ చేయాలంటే మనము ఇలా పీస్ తీసుకొని చూసుకోవాలి. ఫస్ట్ ఇట్లా మార్క్ వేసుకోవాలి. ఇట్లా లైన్లు ఇట్లా సెట్ చేసుకొని ఖాళీ పీస్ తీసుకొని యాటికి వస్తుందో 2 ఇంచీలు ఆటికి ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మార్క్ చేసుకొని మళ్ళీ ఇలా అడ్డం మార్క్ వేసుకోవాలి. మనం యాటికి 8.5కు యాడ మార్క్ వేసినామో ఆటికి మళ్ళా ఏడ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట మెజర్మెంట్. ఇక్కడ ఫోల్డ్ చేసుకునేది ఇట్లా వీటికి వస్తుందన్నమాట. మన పాకెట్ ఆడ వీటికి వస్తే మనకు లైన్లు సెట్ అవుతాయి. ఇప్పుడు మనకు ఏడొచ్చింది, ఏడైనాం ఏడా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇట్లా లైన్ సెట్ చేస్తేనే మనకు షర్ట్ చూసేదానికి బాగుంటుంది అనమాట. ఇలా ఇప్పుడు ఏం చేయాలా, కట్ చేసేయాలి. ఆ లైన్ ఇసి పెట్టి మనం అటు ఫోల్డ్ చేస్తామో అటు కట్ చేసి మనం పాకెట్ రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మామూలుగా అయితే ఇటు మడిచేసి ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టేస్తే అయిపోయాయి అనమాట. దీనికి అట్లా లేకుండా నేను క్యాన్వాస్ రెడీ చేసిన అనమాట. కొంచెం మోడల్గా ఉంటుందని చెప్పి నేను క్రాస్లో వేస్తాను అనమాట. అప్పుడు ఏం చేయాలా, ఈ ఫోల్డింగ్ కాటింటే 1/4 ఇంచు వదులుకొని మనం కట్ చేసుకోవాలి. ఇట్లా పట్టీ కట్టాలంటే ఇప్పుడు నేను పట్టీ కడతానండి. చూడండి, ఇప్పుడు ఉల్టాలో నుండి ఇలా సీదా లేక మళ్ళీ ఇచ్చారనమాట. అప్పుడు ఏం చేయాలా, ఈ పాకెట్ ఉల్టా లేక వేసుకోవాలా. ఇలా ఉల్టాకి వేసుకొని మనం ఫోల్డింగ్ చేసిందా ఆన్నే స్టిచ్చింగ్ రావాలి. ఇలా నేను క్యాన్వాస్ వేస్తాను అనమాట. ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఈడ ఫ్రంట్కి ఇట్లా క్రాస్లో మనం వేస్తే పాకెట్ చూసేదానికి అంగుగా ఉంటుందని నేను ఇలా చేస్తాను అనమాట. మామూలుగా అయితే ఇట్లా వెనక్కి మడిచేసి మనం పాకెట్ వేయచ్చు, ఇంకా ఈజీ అనమాట. ఇలా
సైడు స్టిచ్చింగ్ వేసేయాల. మళ్ళీ ఈ క్యాన్వాస్ కాటికి ఫోల్డ్ చేసినాం ముందుగానే మనము తోముకున్నాం. మళ్ళీ వాటికి మనము స్టిచ్చింగ్ చేసేయాలి. మడిచేసి ఫోల్డ్ చేసి ఇలా ఇలా అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఫోల్డ్ చేయాలి. వాటింటి మార్క్ వేసుకున్నాము, ఈ మార్క్ వేసినాము. 5 అంకాల నుంచి పెట్టుకోవాలన్నమాట. మార్క్ వేసి ఏడ మనం పెద్ద నెంబర్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పేసేదానికి పెద్ద నెంబర్ పెట్టుకొని ఇది ఎగస్ట్రా కట్ చేసేదన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి 5.25 అంటే 5 అంకాలు, 5.25 పాకెట్ వేయాలి ఈ సైజుకు. ఇట్లా మార్క్ వేసుకోవాలి. ఇక్కడి నుంచి 5 అంకాలు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మర్త వేసుకొని ఫోల్డ్ చేసేయాలి. ఇట్లా ఇప్పుడు ఇక్కడ 5 అంకాలు, ఇక్కడ 5 అంకాలు పెట్టి ఇప్పుడు ఈ సైడ్ కూడా 5 అంకాలే పెట్టాలన్నమాట. 5 అంకాలు పెట్టి ఈ సెంటర్లో మటుకు 1/2 ఇంచ్ ఎక్కించాల. 5 ముక్కాలు అట్లా. ఇప్పుడు ఏం చేయాల? పాకెట్ వేసే విధానం అనమాట. ఇప్పుడు సెంటర్కు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనము 7 అంకాలు పెట్టినా, 5 ముక్కలు పెట్టినాం కదా, ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట. క్రాస్ ఈ 5 ముక్కల కాటికి ఇలా మళ్ళీ చిన్న మర్త పెట్టుకొని ఇట్లా క్రాస్ ఇట్లా. ఇప్పుడు ఏం చేయాలి? మనము పెద్ద నెంబర్ పెట్టుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఈ మాదిరి రెడీ అవుతుంది అనమాట పాకెట్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయాలన్నమాట. మళ్ళీ పాకెట్ వేసిన తర్వాత ఈ స్టిచ్చింగ్, ఈ పెద్ద స్టిచ్చింగ్ అయినాము, ఈ స్టిచ్చింగ్ ఇప్పేది అనమాట మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఫ్రంట్కు మార్క్ వేసినాము, 8.5లో వేసినాము, ఓ పాయింట్ తక్కువ. మనము ఏం చేయాలా? ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ లైన్స్ అన్నీ సెట్ అయిపోతాయి. అట్లా సెట్ చేసుకొని కుట్టాలన్నమాట. ఓ పాయింట్ కాడ పెట్టుకొని రబ్ చేయాలి ఫస్ట్. ఈ నింటి మనము స్టార్ట్ చేయాలన్నమాట. ఈ పట్టీ కాటింటి మళ్ళీ కింది నింటి చేయకూడదు. మళ్ళీ లైన్లో సెట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా చూసుకుంటూ రావాలన్నమాట. లైన్స్ సెట్ చేసుకుంటా కుట్టుకుంటూ రావాలన్నమాట. పాకెట్ అయ్యేటప్పుడు కొంచెం నిదానంగా వేయాలన్నమాట. లైన్ సెట్ చేయాలి కాబట్టి
ఇలా తిప్పుకొని ఓ పాయింట్ కాడ మళ్ళీ ఇట్లా తిప్పుకొని రఫ్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా లైన్ సెట్ అయింది చూడ, కరెక్ట్గా చూడండి. ఇవి లైన్ సెట్ అయినాయి చూడండి, ఇట్లా 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 అయినాయి చూడండి. ఇట్లా కరెక్ట్గా పాకెట్ అనమాట. ఈ మాదిరి వేసేది అనమాట. ఫ్రంట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో ఫ్రంట్ తీసుకోవాలా. రెండో ఫ్రంట్ అంటే ఇది గుండీలు ఫ్రంట్. గుండీలు వేస్తామే, రైట్ ఫ్రంట్ ఇది, రైట్ సైడ్ది. ఇలా ఈ చట్కా నింటి ఈ చట్కా వరకు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఒక ఇంచుతో మడిచి కుట్టేయాలి, ఫోల్డ్ చేసి కుట్టేయాలి. ఇలా ఒక ఇంచి ముక్కాలు ఇంచి లేకపోయినా ముక్కాలు ఇంచి ఎడల్పు చేసి కుట్టేయాలండి. ఇలా ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది గుండీలు ఫ్రంట్, రైట్ పక్క వచ్చే ఫ్రంట్ అనమాట. రెండు ఫ్రంట్ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు బ్యాగ్ తీసుకోవాలా. బ్యాగ్ తీసుకొని మనము ఇలా సీదాల బ్యాగ్ పెట్టుకోవాలి. ఇది సీదాల బ్యాగ్ పెట్టుకొని, ఇప్పుడు ఇది ఒరిజినల్ సోలరు, ఇది సీదా రెండు లోపల సీదాలు పెట్టుకొని బయట పక్క ఉల్టా వేసుకోవాలి. ఈ కింద సోలర్ అనమాట. ఇది కింద సోలర్ ఏం చేయాలి, సీదాలు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సీదా, ఇది మెయిన్ సోల్డర్ సీదా, రెండు లోపల సీదా, కింద సోల్డర్ సీదా, అంతే. ఫస్ట్ హాఫ్ కుట్టుకోవాలన్నమాట. చట్కాకి పెట్టుకొని సెంటర్కి పెట్టుకొని, సెంటర్కి పెట్టుకొని మనము హాఫ్ ఇంచి పట్టాల. ఇలా హాఫ్ ఇంచి కుట్టుకుంటూ వచ్చేయాలి అన్నమాట. అట్లా హాఫ్ నింటి కుట్టాలి. ఇప్పుడు ఈ హాఫ్ నింటి ఈ పక్క పూర్తి చేసేయాలి. ఎందుకంటే సోలరు ఒక సైడ్కు గుంజీకన్నా ఉంటుందన్నమాట. హాఫ్ కుడితే సోలర్ కరెక్ట్గా కూర్చుంటుంది. ఇప్పుడు ఏం చేయాల, ఇది ఉల్టా అనమాట. కింద సోలర్ మీద ఏం చేయాల, వారింటి కుట్టేయాలన్నమాట. కింద సోలర్ మీద ఇట్లా, ఈ సోలర్ మళ్ళీ సైడ్ తీసేయాల. ఈ సైడ్ ఇట్లా తీసేసి ఇట్లా పట్టుకొని ఈ సింగిల్ సోలర్ మాత్రమే పైకి తీయాలి. కింద సోలర్ ఇలా ఇప్పుడు ఇలా తిప్పుకొని, ఇప్పుడు ఇది ఒరిజినల్ అనమాట. పై సోలర్ ఏం చేయాల, మనం స్టిచ్చింగ్ వేయాల. పై నింటి అంటే రెండు సోలర్ల మీద పడేటిగా చేయాలి. అప్పుడు ఒక సోలర్ మీద పడేది చేసినాము. ఇప్పుడు రెండు సోలర్లు ఈ పక్క ఇట్లా మళ్ళీ ఇచ్చేసి పై స్టిచ్చింగ్ వేయాలి. ఇలా వారింటి ఇలా ఫ్రెండ్స్, ఇట్లా స్టిచ్చింగ్ వేసిన పాటిని మనం ఏం చేయాలా, ఈ పై సోలర్ ఎంత ఉందో అంతా కట్ చేసేది. మనం కింద సోలర్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఇప్పుడు మనం కట్ చేసేది అన్నమాట.
ఇలా కట్ చేసేయాలి. ఇలా అనమాట. ఇలా మనం కట్ చేసేయాలి అనమాట. ఈ మాదిరి పై సోలర్ ఎట్లుంటే అట్లా కింద సోలర్ కట్ చేసేయాలి. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇది పై సోలర్, కింద సోలర్ పట్టుకొని ఒక సోలర్ తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. కింద సోలర్ ఉల్టాలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉల్టా, ఆ వారికి ఇప్పుడు ఇది ఉల్టాలో పెట్టుకోవాలి మనము. ఉల్టాలో పెట్టుకొని చూడండి, ఉల్టాలు ఎట్లా, ఇది సీదా ఒక సోలర్ తీసుకోవాలి. ఇప్పుడు 2 సోలర్ ఉండాలి, ఒక సోలర్ ఎన్నికి చేసి పై సోలర్ తీసుకోవాలా. ఏంటి, కింద సోలర్ ఒక సోలర్ తీసుకొని ఫస్ట్ ఏం చేయాలా, పాకెట్ లేని ఫ్రంట్ వేసుకోవాలా. ఇది ఉల్టా, ఇది ఉల్టా, సీదాలో ఫ్రంట్ పెట్టుకోవాలా. కింద బ్యాక్ సోలర్కు సీదాలో ఫ్రంట్ పెట్టుకోవాలి. ఇది సీదా, ఇది ఉల్టా, ఇది సీదా. ఇది బాగా గమనించండి ఫ్రెండ్స్. ఇలా 1/2 ఇంచి పట్టాల. 1/2 ఇంచి కన్నా కొంచెం తక్కువ పట్టేదన్నమాట. ఇలా ఇప్పుడు ఈ పాకెట్ ఉందే అది ఈ పక్క పెట్టాల, ఈ పక్క పుట్టాల. కరెక్ట్గా పట్టుకొని కుట్టాలన్నమాట. ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కుట్టినాం కదా, ఈ 2 చూడండి ఇట్లా ఉంటుంది కదా సీదా సోలర్, ఈ 2 ఇట్లా లోపలతో వేసి ఈ 2 ఇలా పట్టుకోవాల. ఈ 2 తోసిండి లోపలికి, ఈ 2 ఇలా పట్టుకొని లోపలిది ఈ లోపల వేసి పడకూడదు, పడకుండా లోపలతో వేసి ఇలా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ ఉందే లెఫ్ట్ పక్క కుట్టేయాల, ఆనుకొని లెఫ్ట్ పక్క స్టిచ్చింగ్ చేయాల, రైట్ పక్క వేయకూడదు. ఇట్లా ఆనుకొని స్టిచ్చింగ్ ఆనుకొని వెళ్ళా, మళ్ళీ ఎక్కువ పట్టేసినట్లు అయిపోతుంది. ఇలా ఇలా స్టిచ్చింగ్ వేసేది. ఇలా లెఫ్ట్ పక్క మళ్ళీ ఈ పక్క ఓ పక్క పుట్టేసినాము, ఈ పక్క కూడా అంతే. చూడండి, ఈ సోలర్ తీసుకొని ఈ ఫ్రంట్ అంతా లోపలతో వేసి ఇట్లా పట్టుకోవాలా. ఇట్లా పట్టుకొని స్టిచ్చింగ్ చేయాలి. మళ్ళీ లెఫ్ట్ పక్కనే ఇలా కుట్టు ఆనుకొని, ఆ కుట్టుకు అనుకొని లెఫ్ట్ పక్కన ఇలా, రైట్ పక్కన వేయకూడదు. రైట్ పక్కన వేస్తే లెఫ్ట్లో కనపడిపోతుంది బయట. మీకు అర్థం కావాలని చెప్పి నేను నిదానంగా కుట్టాను ఫ్రెండ్స్. ఇలా నెమ్మదిగా కుట్టుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు ఇట్లా కుట్టినాము, 2 ఇలా కుట్టినాము. ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా తీసేది, ఇది ఇట్లా ఇట్లా మళ్ళీ ఇచ్చేసేది. మళ్ళీ ఇచ్చేస్తే ఏమవుతుంది చూడండి, ఇట్లా వచ్చేస్తుంది సాల్వ్. ఆ కుట్టినంత లోపలికి వెళ్ళి ఇలా వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ పక్క వారింటి ఈ సోలర్ మీద ఎలా కుట్టేసినామో ఈ పక్క కూడా అలానే కుట్టేయాలి. ఇలా ఈ పక్క అంతే. అలా
కుట్టేసి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలి మనము ఈడ ఈ రెండు షోల్డర్లు రెండు ఇట్లా జాయిన్ చేయాలి, జరగకుండా జాయిన్ చేయాలి. ఏం చేయాలి వీటిని రబ్ చేయాలి, ఇట్లా కినారి వారి నుండి స్టిచ్చింగ్ చేసేయాలి. రెండు షోల్డర్లు జారిపోకుండా ఇట్లా తీసేయాలి మిషన్. మళ్ళా ఈ పక్క ఈ సైడు ఆ సైడు ఇట్లని జిల్లీలు లేకుండా ఇట్లని ఈడ రెండు జాయిన్ చేసేయాలి. షోల్డర్లో మనం రెట్ట తగిలిచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా రెండు ఇలా రెండు జాయిన్ చేసేది ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ ఈ పక్క కూడా ఈ పక్క ఇట్లని రెండు షోల్డర్లు జాయిన్ చేసేది. ఇప్పుడు మనము సెంటర్ పట్టుకొని చటకా వేసుకోవాలన్నమాట. ఇలా రెండు పట్టుకొని ఇలా రెట్టలు తగిలిచ్చేదానికి ఇలా చటకా వేసుకోవాలి. ఇలా చటకా వేసుకొని ఇప్పుడు రెట్టలకు పట్టి తగిలించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఉల్టా సీదా నేను మర్తేస్తాను. ఇది ఉల్టా, ఇది ఉల్టా, ఇట్లా మార్క్ వేసుకోవాలి. ఇట్లా మార్క్ వేసుకొని ఫస్ట్ ఉల్టాలో కుట్టుకోవాలన్నమాట. ఇదా ఇలా తీసుకొని ఇది ఉల్టా చూడండి, ఉల్టాలో మడిసి కుట్టుకోవాలి. ఈ పక్క లెఫ్ట్ పక్క ఇలా సన్నగా ఇలా మడిచి కుట్టుకోవాలన్నమాట. ఇలా మళ్ళీ దానికి ఇట్లా ఆపోజిట్ వేసుకోవాలన్నమాట. ఈ పక్క ఎట్లా కుట్టినామో ఇదే పక్క ఇట్లా కుట్టేయాలన్నమాట. ఇప్పుడు పట్టి ఓ పక్క కుట్టేసినాం అనమాట. ఇప్పుడు పట్టి కట్టాల రెట్టకు. ఇంత కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత 2.75 ఇంచి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 2.75 ఇంచి కట్ చేసుకొని మనము 1/2 ఇంచి లోపలికి మడిచేయాలి. పెద్ద కుట్టు పెట్టాలన్నమాట. 1/2 ఇంచి మడిచేసి పెద్ద కుట్టు పెట్టుకోవాలి. ఇంకా పెద్ద నెంబర్ ఇలా 2.25 ఇంచి మనం పీస్ కట్ చేసుకోవాలి. ఎడల్పు పొడుగు వచ్చిందే 9 ఇంచులు కట్ చేసుకోవాలి. మళ్ళీ కట్ చేస్తాం ఎక్స్ట్రా. ఇలా పెద్ద నెంబర్ పెట్టుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఓవర్లాక్ వేసుకోవాలన్నమాట. ఇలా ఓవర్లాక్ వేసుకొని ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేయాలంటే రెట్ట ఏం చేయాలి చూసుకోవాలా, సరిపోతుంది ఆ సంఖ్యలో అని. ఈ చిట్కానేంటి చూడు ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ చిట్కాకి మనం లైన్ సెట్ చేయాలి. ముందే సెట్ చేయలేము కట్ చేయటమే. ఇప్పుడు మళ్ళీ చూసుకోవాలన్నమాట. ఇది బ్యాక్, ఇది బ్యాక్ 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 పెట్టుకోవాలి ఇట్లా. ఇది సీదా రెట్ట, ఇది సీదా లోపల సీదా పెట్టుకొని పైన ఉల్టాలో కుట్టాలి. చూడండి ఇది ఉల్టా, ఇది సీదా, ఇది సీదా, రెండు లోపల సీదా. మనము ఇట్లా చూడు చట్కా కూర్చుంటే చూడు ఫ్రెండ్స్, చట్కా కూర్చుంటుంది. లైన్ సెట్ అవుతాయి చూడండి, లైన్ సెట్ చేయడం ముందే కటింగ్లో. హాఫ్ కుట్టుకోవాలా, హాఫ్ కుట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది అన్నమాట. హాఫ్ నీట్గా కుట్టుకుంటే
ఇలా మళ్ళా ఈ పక్క బ్యాక్ నుండి ఆఫ్ కుట్టేది. ఇట్లా ఫుల్గా కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఇప్పుడు ఈ నుండి డబుల్ స్టిచ్చింగ్ అయిపోతుంది అనమాట. లోపల 2 స్టిచ్చింగ్ వేయించి సరిపోతుంది. ఇలా ఇంకా ఏడ ఇంకో స్టిచ్చింగ్ వేస్తే హాఫ్ డబుల్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇలా ఫ్రెండ్ రెట్ట టైల్ చేయాలన్నమాట. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఎంత 1/4 ఇంచి ఎడలతో ఎడంగా కొంచెం సైడ్ నుండి వేయాలన్నమాట. 1/4 ఇంచి స్టిచ్చింగ్ చేయాలన్నమాట. 1/4 ఇంచి ఎడలతో సైడ్ నుండి కుట్టుకుంటారు వాళ్ళన్నమాట. ఇట్లా ఎక్కడ ఫ్రంట్ మీద, బ్యాక్ మీద, ఫ్రంట్ మీద, రెట్ట మీద కుట్టకూడదు. బ్యాక్ మీద, ఫ్రంట్ మీద కుట్టాలి. ఇట్లా 1/4 ఇంచి ఎడలతో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ స్టిచ్చింగ్ వేస్తేనే మనకు స్టైట్ బాగా అందంగా ఉంటుంది అన్నమాట. చూసేది 1/4 ఇంచి ఎడలు. ఇలా ఫ్రెండ్స్ చూడండి. ఇలా 1/4 ఇంచి ఇట్లా స్టిచ్చింగ్ వేసేది అనమాట. ఇట్లా ఇలా ఈ పక్క ఒక రెట్ట తగిలిచేసినామన్నమాట. ఇంకో రెట్ట తగిలిద్దాం. ఇది సీదా ఫ్రెండ్స్ మనం ఉల్టాలో కుట్టినాం. ఇప్పుడు ఏడ 1/2 ఇంచి ఇది పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట పీస్. ఇది ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్, వీటి నుండి 2 ఇంచుల పీస్ పెట్టుకోవాలా ఎక్స్ట్రా. చూడండి ఇట్లా చూడండి. వీటి నుండి మనకి 2 ఇంచుల పీస్ ఉండాలి, ఎందుకంటే పట్టి కట్టాలి మనము. అందుకు ఈడ ఈ ఓపెన్ కార్డ్ నుండి 1/2 ఇంచి కన్నా ఓ పాయింట్ తక్కువతో పట్టుకుంటారు వాళ్ళు. 1/4 ఇంచి పట్టండి సార్, 1/4 ఇంచి పట్టు వెళ్ళా పట్టేసి దీనికి మళ్ళీ ఆపోజిట్. మనం ఆపోజిట్ అంటే ఈ పక్క ఎట్లా కుట్టినామో అట్లా ఇలా ఇలా వేసుకోవాలన్నమాట. 1/4 ఇంచి కుట్టేస్తే లెవెల్ వచ్చేస్తుంది కరెక్ట్గా. ఇది ఓపెన్ కట్ ఓపెన్ చేసి ఏడ మనము కొంచెం చెట్కా వేసుకోవాలన్నమాట. ఓపెన్ అయ్యేదానికి ఏడ ఓపెన్ అయ్యేదానికి ఇట్లా ఇలా ఇలా చెట్కా వేసుకోవాలి. ఇలా చెట్కా వేసుకొని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇలా మళ్ళించుకోవాలి. మళ్ళీ సేదాలకి ఇట్లా ఈ స్టిచ్చింగ్ మీద ఫోల్డ్ చేయాలి అనమాట. ఇది స్టిచ్చింగ్లో పైన స్టిచ్చింగ్ బయట కనపడకుండా స్టిచ్చింగ్ మీదనే ఫోల్డ్ చేయాలి. మనం ఇక్కడ మార్క్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఓపెన్ కాటికి మార్క్ వేసుకొని మనం ఈ నింటి 1 ముక్కాలు ఇంచి పట్టి వచ్చేట్టుగా చేసుకోవాలన్నమాట. 1 ముక్కాలు ఇంచి మార్క్ వేసుకొని కట్ చేసేది 1/2 ఇంచి పెట్టుకొని ఏడ కొంచెం కట్ చేసేది అనమాట ఎక్స్ట్రా పీస్. ఇప్పుడు ఏం చేయాలి, మనము మళ్ళీ ఇట్లా కట్టుకోవాలి కదా, ఈడ ఓపెన్ కాడ మనము మార్క్ వేసుకోవాలి. ఇలా
ఇలా ఫ్రెండ్స్ ఇట్లా మార్కింగ్ వేసుకొని ఓపెన్ కార్డ్ కరెక్ట్గా మనము స్టిచ్చింగ్ చేయాలి. మళ్ళీ ఆడక మిషన్ తిప్పుకొని ఇట్లా సైడ్గా పట్టి మీద కుట్టేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది రెట్ట పట్టి కట్టే విధానం అన్నమాట. చూడండి చూడండి ఈ మాదిరి వస్తుంది, ఈ మాదిరి వస్తుంది, ఇట్లా వస్తుంది అనమాట. చూడండి వీటిని ఇట్లా పట్టి ఈ మాదిరి వస్తుంది అన్నమాట. పట్టి ఓ పట్టి కట్టేసినాం అనమాట. సేమ్ అంతే, దానికి ఎట్లా కట్టినామో దీనికి అట్టే కట్టేసినాం అనమాట. ఇది కట్ చేసుకొని ఈడ కొంచెం ఇట్లా ఊరికట్ కట్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసి మనం ఈ ఓపెన్ కార్డ్ తిరుక్కుంటాం మిషన్ కాబట్టి ఈడ మార్క్ వేసుకోవాలన్నమాట. ఏడు తిరుక్కొని కరెక్ట్గా ఈ 2 లెవెల్ పట్టుకోవాలన్నమాట. మనం ఎంత పెట్టినాము ఈ స్టిచ్చింగ్ కార్డ్ నుండి 1.30 పెట్టినాం. 1.30 కాడ మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే మడుచుకునేదానికి. ఇప్పుడు ఇట్లా స్క్వేర్గా ఇలా వచ్చేటిగా మడుచుకోవాలన్నమాట. ఇలా ఇలా అంటే ఇలా రెండో రెట్ట కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఏం చేయాలా, ఇప్పుడు ఇక్కడ ఓవర్లాక్ వేసుకోవాలన్నమాట. రెట్ట తగిలించాలంటే ఓవర్లాక్ వేసుకోవాలి. ఓవర్లాక్ లేని వాళ్ళు ఇట్లా మడిచి కుట్టుకుని ఇచ్చనమాట. ఇట్లా మడిచి కుట్టుకొని రెట్ట తగిలించాలి. మనకు ఓవర్లాక్ ఉంది, ఓవర్లాక్ వేస్తాం ఫ్రెండ్స్. కూడా అంతే ఫ్రెండ్స్, సీదా ఇది ఓవర్లాక్ వేసినాము. ఇది సీదా, ఇది ఇట్లా ఫ్రంట్కి ఫ్రంట్. చూడండి ఇది ఫ్రంట్, మన ఫ్రంట్, ఇది సీదా, ఇది సీదా దా, ఇది ఉల్టా. ఇప్పుడు చట్కాకు చూసుకోవాలన్నమాట, లైన్ సెట్ అయితేనే లేదా. చూడు లైన్ సెట్ అయింది చూడండి ఫ్రెండ్స్. చట్కా చూడండి, చట్కా లైన్ సెట్ అయింది చూడండి. ఇలా కాలించి కుట్టుకుంటారు, అలా కాలించితో కుట్టుకుంటూ వచ్చి ఈ స్టిచ్చింగ్ చేయడానికి 7 కాలించి పెట్టాలా, 7 కాలించి ఇసిపెట్టేయాలి అనమాట ఎడంగా. ఎందుకు మన పైన ఇట్లా మళ్ళించినప్పుడు స్టిచ్చింగ్ దీని మీద వస్తుంది అనమాట. అట్లా 2 లెవెల్గా పెట్టుకొని స్టిచ్చింగ్ వేయకూడదు. ఇది దీనికి ఓ పాయింట్ పైన ఎక్కువ ఉండాల, రెట్ట ఎక్కువ ఉండాల, ఇది ఓ పాయింట్కి ఈ పక్క ఉండాలన్నమాట. చూడండి రెట్ట ఎగస్ట్రా ఉండాలా, బ్యాక్ తక్కువ పెట్టుకొని కుట్టుకుంటారు అలా కాలించి అలా. ఇప్పుడు ఈ హాఫ్ కుట్టేయాలి అనమాట. ఇలా
డబుల్ స్టిచ్చింగ్ వేసేయాలన్నమాట. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేసేయాలి. ఆ పక్క మాదిరి కాలు ఇంచెడలతో ఫ్రంట్ మీద బ్యాక్ మీద స్టిచ్చింగ్ వేసేయాలి. రెట్ట మీద వేయకూడదు. ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ వేసేది ఫ్రెండ్స్. ఇలా చూడండి. ఇలా ఇలా ఇప్పుడు ఏం చేయాలి, సైడ్ జాయిన్ చేయాలి. ఇలా ఫస్ట్ ఈ రెండు జాయిన్ చేయాలన్నమాట. ఈ రెండు పట్టుకొని ఈ పక్క హాఫ్ ఆ పక్క హాఫ్ కుట్టేయాలి. ఫస్ట్ నీట్గా వస్తుంది అన్నమాట స్టిచ్చింగ్. ఇలా హాఫ్ ఇంచి పట్టాలి ఫ్రెండ్స్. ఇలా హాఫ్ ఇంచ్ మళ్ళా కింద నీటి కుట్టాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ ఇట్లా పట్టుకొని హాఫ్ ఇంచి ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేయాలన్నమాట. మళ్ళీ ఇక్కడ ఏడు డబుల్ కుట్టేయాలి. కొంచెం ఇక్కడ సెంటర్లో కొంచెం చినక్కండ ఫ్రెండ్స్. ఇలా సైడ్ తగ్గించాయి అనమాట. ఒక సైడ్ ఉంటుంది, ఇంకా వేరే సైడ్ ఆ పక్క సైడ్ ఇది అంతే. ఇలా సెంటర్ నుంచి కుట్టాలన్నమాట.
ఇది మళ్ళీ ఇక్కడ కొంచెం చిక్కేది మా ప్యాజ్లో పెడితే ఓర్లాకి ఇలా ఓవర్లాక్ వేసుకోవాలి సైడ్ ఒకటంకాల నుంచి మనము మార్క్ వేసుకోవాలి కింద ఫ్రంట్ ఓటంకాల నుంచి మనం మడిచినాం ముక్కాల నుంచి వచ్చేడుగా ఫోల్డ్ చేయాలన్నమాట హాఫ్ ఇంచి లోపల తోసేయాలి స్టిచ్చింగ్ చేయాలన్నమాట మనము కప్పులు తగిలిద్దాం హ్యాండ్స్ కప్పులు తగిలిద్దాం మనము స్లాగ్ బాడీ తయారైపోయింది అనమాట కప్పులు కాలర్ అనమాట ఇప్పుడు వేస్తాను ఇలా పీస్ తీసుకొని ఇలా ఇక్కడ ఒక కప్పు ఈ సైడ్ ఒక కప్పు ఇలా తోముకోవాలన్నమాట ఇప్పుడు ఇలా మళ్ళీంచుకొని ఈ సైడ్ ఈ స్ట్రైట్ సైడ్ ఏం చేయాలా ఇట్లా ఫోల్డ్ చేయాలి స్టిచ్చింగ్ చేయడానికి నీట్గా జిల్లీలు లేకుండా వస్తుంది అనమాట ఇలా ఇలా చేసి ఈ స్ట్రైట్ పక్క అంతే ఫ్రెండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకుందాం మనము ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఇది సీదా లేక మళ్ళించుకొని కాలించి ఎడలతో స్టిచ్చింగ్ వేయాలి అనమాట ఈ ఎక్స్ట్రా పీస్ కట్ చేసేది ఇప్పుడు ఈ పీస్ ఉంటుంది కదండి ఈ ఎక్స్ట్రా పీస్ మనం కట్ చేసుకుంటాం దీనికి ఇలా ముక్కాలు ఇంచి వదులుకొని ఈ పక్క ఎక్స్ట్రా ఉండాలా ఈ పక్క ఎక్స్ట్రా ఉండాలా కుట్టుకోవాలన్నమాట స్టిచ్చింగ్ క్యాన్వాస్ వారింటి క్యాన్వాస్ మీద వేయకుండా స్టిచ్చింగ్ క్యాన్వాస్ ముందుకు వేయకూడదు వారింటి కాలించి ఇప్పుడు ఏం చేయాలి ఇలా తిప్పాలి తిప్పేదానికి ఈజీగా ఉంటుంది మోర్లు బాగా వస్తాయి చూడండి ఇలా ఫోల్డ్ చేయాలి గోకల్లా పెద్ద నెంబర్ పెట్టి మళ్ళీ ఇప్పేయాలి ఇప్పుడు వేసే కుట్టి ఇప్పేయాలి అనమాట ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకు హ్యాండ్స్ తగిలించేదానికి 7 స్టిచ్చింగ్ వస్తుంది అనమాట ఇప్పుడు చూద్దాం అనమాట ఇప్పుడు చూడండి ఇది ఈ పక్క మళ్ళించుకోవాలా ఈ పక్క మళ్ళించుకోవాలి ఈ జాయింట్ ఇట్లా కాలించి కుట్టుకుంటూ రావాలా ఇప్పుడు మనము ఎక్స్ట్రా పీస్ ఉంటుంది చూడండి డబ్బుల మీద 1.5 ఇంచి ఉంది పీసు 3/4 ఇంచి ఉంది అప్పటికి ఏం చేయాలి మనము పట్టీ కట్టినామే 7వ ఫిల్ట్ మళ్ళా 2 ఇంచీలు వీటింటి 2 ఇంచీలు దాన 2 ఇంచీలు అవతల ఒక ఫిల్ట్ ఇలా మళ్ళీ చేయాలి ఆ ఫిల్ట్ ఎక్కడ పెట్టాలి ఆ పట్టీ పగల ఇక్కడ మళ్ళీ ఇచ్చాలన్నమాట ఫిల్ట్ ఓ ఫిల్ట్ పెట్టేసినాము ఇప్పుడు ఈ పట్టీ 1/4 ఇంచి వదిలి పట్టీ కాటినింటి 1/4 ఇంచి వదిలి పెట్టాలన్నమాట 1/2 ఇంచి 1/4 ఇంచి కానీ 1/2 ఇంచి కానీ చూడండి ఇప్పుడు పట్టీ ఉంది పట్టీ కాడ ఒక ఫిల్ట్ వీటి నుండి 2 ఇంచుల కాడ ఒక ఫిల్ట్ చూడండి
కరెక్ట్గా 2 ఫిల్ట్లు అనమాట. అంటే ఇట్లా తిప్పినప్పుడు ఈ ఫిల్టు ఇలా వస్తుందన్నమాట. ఇలా మనము రెడీమేడ్ మాదిరి దోమతాం కాబట్టి ఇలా వస్తుందన్నమాట. అది కూడా చూపిస్తాను. ఇలా ఇలా స్టిచ్చింగ్ వారింటి లోపల కుట్టు కనపడకుండా లోపల తోసుకొని ఈ క్యాన్వాస్ దీని మీద ఇలా మీద పెట్టి కుట్టు మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటూ కప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కప్పు ఈ మాదిరి కుట్టేది అనమాట. చూడ నీట్గా వచ్చేస్తుంది. ఒక్క జిల్లి కూడా రాలా, నీట్గా ఉంటుంది. ఆ పక్క కూడా కుట్టేద్దాం. సేమ్ అంతే, 2 ఫిల్ట్ పెట్టేసి కుట్టేలా. ఈ 2 ఫిల్ట్ ఇప్పుడు వీటి నుండి స్టార్ట్ చేస్తాం కాబట్టి మనం ఏం చేయాలా, ఇలా కొలుచుకోవాలన్నమాట. ఇలా ఈ పక్క నీటి ఇట్లా కొలుచుకొని ఏడ చెట్క వేసుకోవాలన్నమాట. ఏడ చెట్క వేసుకొని వీటి నుండి స్టార్ట్ చేయాలి. అప్పుడు మనకు ఎంత గుట్ట మిగిలింటే తెలుస్తుంది ఫిల్ట్ పెట్టేదానికి. ఇలా ఆ పక్క ఏ విధంగా పెట్టినామో ఫిల్ట్ ఆ విధంగా. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వేసేటప్పుడు ఇది ఇట్లా ఎత్తేయాలి అనమాట. ఎత్తుకొని ఏడ 1/2 ఇంచి ఫిల్టు, 1/2 ఇంచి కాడ ఫిల్ట్ పెట్టేయాలి. మళ్ళీ 2 ఇంచుల కాడ మనం ఫిల్ట్ పెట్టేయాలి. ఇలా చూడండి, ఈ చటకా మనం వేసినాం కదా, ఈ చటకా కోసం పెట్టేస్తే 2 ఫిల్ట్లు వచ్చేసినాయి. చూడండి, 2 ఫిల్ట్లు వచ్చేసినాయి. చూడండి, 2 ఫిల్స్ అట్లా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేది అనమాట. ఆ పక్క ఎలా చేసినామో అలా ఇలా స్టార్ట్ చేసి 1/4 ఇంచి ఎడలుస్తా తోడేసి లోపల స్టిచ్చింగ్ బయట కనపడకూడదు. అయిపోయినాయి. చూడండి, నీట్గా వచ్చింది. చూడండి, వచ్చింది అనమాట. చూడండి, ఇలా కాలర్ రెడీ చేసే ముందు ఈ మెడ ఫస్ట్ కట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ 8 ఇంచుల కాలరు చెప్పినాం, 16.5 ఇంచు కాలర్ అని. ఈడ కొంచెం ఇట్లా చూడు, ఇట్లా సేప్ ఎత్తుకోవాలన్నమాట. ఒక రవ్వ మెడ ఇట్లా రౌండ్ ఉండాలన్నమాట. ఇలా కాలర్ పెట్టాల. నన్ను చాలామంది అడిగినారు ఫ్రెండ్స్, కాలర్ కటింగ్ పెట్టని. అట్లేం వద్దు, రెడీమేడ్ కాలర్లు దొరుకుతాయి అనమాట. రెడీమేడ్ కాలర్లు తెచ్చుకొని మనం ఏ సైజు వేస్తామో ఆ సైజు కట్ చేసుకొని 16 ఇంచులు దొరుకుతుంది, 15 ఇంచులు దొరుకుతుంది, ఏ సైజు అని దొరుకుతుంది. మనం ఇది 16 ఇంచులు వేస్తున్నాము కాలరు. 16 ఇంచులు కాలర్ తెచ్చుకొని ఈ మాదిరి మనము ఐరన్ చేసేయాలన్నమాట. అతుక్కునేస్తుంది, మైనం ఉంటుంది దీనికి. అతుక్కునేసి ఈ మాదిరి ఫస్ట్ ఇలా తోముకోవాలన్నమాట నీట్గా. ఇది బాగా గమ్ము కరుచుకునేంత వరకు తోముకోవాలన్నమాట. ఇలా తోముకొని మళ్ళా ఇలా స్టిప్స్ కట్ చేసుకోవాలన్నమాట. కాలర్కు స్టిప్ ఉంటే ఇలా ఉంటే స్టిప్ బాగుంటుంది అనమాట. ఈ పక్క ఇలా ఈ మాదిరి మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మాదిరి కట్ చేసుకొని ఈ మాదిరి తోమేయాలి అనమాట. గమ్ ఉంటుంది, ఖర్చుకునేస్తుంది. ఇలా ఈ పక్క ఆ పక్క ఎలా పెట్టామో అలా ఈ పక్క పెట్టాలి. ఇలా
కాలర్తో వేసినాము. ఇప్పుడు నెక్ బ్యాండ్ ఇలా ఇంత డిఫరెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. 1 ఇంచ్ డిఫరెన్స్ పెట్టుకొని నెక్ బ్యాండ్ మనము తోమాలన్నమాట. ఇలా ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీళ్ళు ఎవరు కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఈ నెక్ బ్యాండ్ మనం స్టిచ్చింగ్ చేసేదానికి కచ్చికలు పెట్టుకోవాలన్నమాట, వంగేదానికి, పీస్ వంగేదానికి. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఇక్కడి నుండి ఈ క్యాన్వాస్ లెవెల్కు పీస్ మర్చుకుంటూ ఐరన్ చేయాలన్నమాట. ఇలా క్యాన్వాస్ లెవెల్కు మనం స్టిచ్చింగ్ చేయడానికి జిల్లీలు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి బాగా తోమేయాలి అనమాట. తోమేసి ఇలా క్యాన్వాస్ వరకు మడిసేయాలి అనమాట. ఇలా ఇప్పుడు కాలర్ తోమేసినాము. ఎలా షర్ట్ తగిలించాలో చూడండి. ఇట్లా కుట్టుకోవాలన్నమాట ప్రింట్. ఫస్ట్ ఇలా ఉంటుంది కాలర్. ఫస్ట్ మనం ఇట్లా ఫోల్డ్ చేసినాం. దీన్ని ఏం చేయాలా, నెక్ బ్యాండ్ ఇది ఎట్లా సీదాలు వేసుకొని 1/4 ఇంచ్ ఎడలతో కుట్టేసేది. ఇలా మడిచేసి ఈ ఎక్స్ట్రా పీసు కట్ చేసేది అనమాట. ఇట్లా ఇలా ఇలా కట్ చేసి 1/4 ఇంచి పెట్టుకొని కట్ చేసేది అనమాట. ఇలా ఎందుకు, కాలర్ తగిలించేదానికి. మనం క్యాన్వాస్ మీద కుట్టి ఎక్కించకూడదు, ఎక్కించకుండా కుట్టాలి కాలర్ మొత్తం. కాలర్ ఈ క్యాన్వాస్ మీద స్టిచ్చింగ్ ఎక్కించకూడదు, క్యాన్వాస్ కిందనే కుట్టుకుంటూ రావాలన్నమాట. ఇది నెక్ బ్యాండ్ తగిలించడానికి ఇట్లా ఇంత పీసు 1/4 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలా, 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలా. రౌండ్ తిప్పేదానికి 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలా. పెట్టుకొని నెక్ బ్యాండ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కాలర్ ఈ మాదిరి ఉంటుంది. మనం ఈ చెట్కా ఇద్దామే, ఆ పక్క కట్ చేసేయాలి, కరెక్ట్గా కట్ చేసేయాలి. కానీ ఈ పక్క కట్ చేసినారనుకో కాలర్ చెడిపోతుంది, వేస్ట్. అది గుర్తుపెట్టుకోవాలా ఫస్ట్. అందుకు చెట్కా వేసుకోవాలా. చెట్కా వేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఎట్లా కట్ చేయాలా, క్యాన్వాస్ లెవెల్తో కట్ చేసేయాలి. ఎందుకంటే నెక్ బ్యాండ్ వస్తుంది, నెక్ బ్యాండ్ వస్తుంది కాబట్టి దీనికి భయంలే. ఇప్పుడు ఇంత ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎంత ఉండాలి ఎక్స్ట్రా, ఈ పక్క ఎంత ఉండాలా, ఈ పక్క ఎంత ఉండాలి, ఇంత 3 పక్కలు ఇంత ఎక్కువ ఉండాలా. ఇప్పుడు మనము ఈ పీస్ కాలర్ కుట్టుకునేదానికి ఈ పీస్ ఇంత కట్ చేసుకోవాలి ముందుగానే. ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పెట్టుకొని ఈ పక్క ఎక్స్ట్రా ఉండాలి, ఈ పక్క ఎక్స్ట్రా ఉండాలి, ఈ పక్క అంతలకలు ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు క్యాన్వాస్ పక్క నుండి కుట్టాలి, వారింటి కుట్టుకుంటూ రావాలన్నమాట. కొనాకొచ్చేలకు ఇలా దారం తీసుకొని, ఇలా డబుల్ దారం తీసుకొని, ఇది ఒక క్యాన్వాస్ ఒక మర్త ఎక్కించి పైకి లేపి ఇలా సూదికి ఆనుకొని దారం ఎక్కించాలి. మళ్ళీ ఒక కుట్టేసి మళ్ళా ఈ దారం తీసుకొని మొనల కోసం అనమాట ఇట్లా ఇట్లా చూడాల చూసి ఈ 4 మడతలు ఈ క్యాన్వాస్ కింద ఈ వారం తోసేయాలి. ఈ వారం తోసేసి ఇట్లా తీసి పెట్టుకొని మళ్ళీ మిషన్ తిప్పుకొని వారింటి కుట్టుకోవాలి ఫ్రెండ్స్. క్యాన్వాస్ వారింటి కుట్టుకుంటారు. ఆపేసి ఇలా డబుల్ దారం తీసుకోవాలి. డబుల్ దారం తీసుకొని మళ్ళా ఇలా సూదికి మళ్ళీ ఒక కుట్టి ఇట్లా వేసేయాలి. వేసి ఇలా తీసుకొని మళ్ళా ఒక క్యాన్వాస్ ఎత్తేసి ఇలా లోపల పెట్టేసి ఇది లెవెల్గా చూసుకోవాలన్నమాట. ఈ నింటి లెవెల్గా చూసుకొని మళ్ళీ తిప్పుకొని స్టిచ్చింగ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, మనము 1/4 ఇంచి పెట్టుకొని కట్ చేసేయాలి. 1/4 ఇంచి మొత్తం కట్ చేసేయాలి. 1/4 ఇంచి కన్నా ఎక్కువ పెట్టకూడదు. ఇలా
ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆడ కుట్టుకి యువతల ఖర్చుకులే ఇలా, కుట్టుకి యువతల, కుట్టుకి ఏమైనా కట్ చేసేయకూడదు, కుట్టుకి యువతల ఊరికట్ట ఖర్చుకులే అనమాట. ఎందుకు, కాలర్ బాగా నీట్గా వస్తుంది అనమాట స్టిచ్చింగ్ వేసేది. పట్టుకోకండి, ఇలా తిప్పుకోవాలన్నమాట. చూడు, ఇలా తిప్పేసి మనము కాలర్ చూడండి మొనలు వస్తుంది, అందుకు దారం వేసేది. చూడు, మొనలు నీట్గా వచ్చిందనమాట. చూడండి నీట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మొనలు, ఈ మొనలు వస్తేనే కాలర్ నీట్గా ఉంటుంది అనమాట. మళ్ళీ ఏం చేయాలి, ఉల్టాలు ఇట్లా గోకేయాలి, ఫోల్డ్ చేసేయాలి. మొత్తం కొట్టి ఈ పక్క వచ్చేది లోపలికల్లా, ఆ పక్క కనపడకూడదు. కాలరు తెలియని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. కాలర్ వేసేది, స్టిచ్చింగ్ చేసేది. మళ్ళీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కాలర్ తగిలించేదంతా ఈ వీడియోలో బాగా నీట్గా నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా చేసినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాల, 1/4 ఇంచు ఎడలతో స్టిచ్చింగ్ చేయాలి. కాలర్ మీద 1/4 ఇంచు ఎడలకు పెట్టి స్టిచ్చింగ్ చేయాలి ఫ్రెండ్స్. నీట్గా అది చక్కగా కట్ చేయాలి, చక్కగా కుట్టాలన్నమాట. క్రాస్ లేకుండా నీట్గా ఈ కింద పీసు ఈ పక్క లేకుండా కొంచెం లాక్కుంటా నీట్గా ఎక్కువ లాక్కుంటా ఇలా చక్కగా స్టిచ్చింగ్ మటుకు నిదానమైన చక్కగా అనమాట. అది కనిపిస్తుంది బయట, అందుకు ఇలా కొని 1/4 ఇంచు ఎడలతోనే వేయాలి. మళ్ళా ఇప్పుడు స్టిచ్చింగ్ అయినా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఇట్లా అనుకొని ఈ క్యాన్వాస్ ఇది ఉంది కదా సపరేట్, 2 జాయిన్ చేసి ఇట్లా పట్టుకొని జిల్లీలు లేకుండా నీట్గా చూడండి. అయిపోయిందమ్మా. ఇప్పుడు ఏం చేయాల, ఈ కరెక్ట్ క్యాన్వాస్ లెవెల్ కట్ చేసాను. క్యాన్వాస్ లెవెల్ చూడండి, ఇలా క్యాన్వాస్ లెవెల్కు కట్ చేసేది. ఇది ఇట్లా కట్ చేసేయాలి. క్యాన్వాస్ లెవెల్ కట్ చేసి మనం ఏం చేయాలా, ఈ 2 ఇలా పట్టుకొని సెంటర్కి చట్కా చేయాలి. ఇట్లా సెంటర్కు ఏం ఫ్రెండ్స్, సెంటర్కు. ఇప్పుడు ఏం చేయాలి మనము, సెంటర్కు ఇది సీదా, ఇది ఇట్లా ఉల్టాలు వేసుకొని, ఇప్పుడు మనం పీస్ ఉంటుంది నెక్ బ్యాండ్ పీస్, ఇది సైడ్లో పెట్టుకొని, ఈ నెక్ బ్యాండ్ పీస్ అనమాట, ఎక్స్ట్రా పీస్ ఇది ఇలా పెట్టుకొని ఇలా పరుచుకోవాలన్నమాట. ఇలా 6 ఇంచు ఉండాలా, 6 ఇంచు ఉండాలి, మిగతా పీస్ ఉండాలా. ఈ పక్క షేప్ ఎట్లుందో అలా కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా కట్ చేసుకునేసి, ఇప్పుడు దీనికి చట్కాయలు మనము చూడండి ఇలా చట్కా వేసుకోవాలి. ఇలా చట్కా వేసుకొని ఇది ఉల్టా, ఈ ఉల్టాకు సీదాతో తగిలించాల. ఇది కాలర్ ఈ సెంటర్కు పెట్టుకోవాలి. ఈ సెంటర్కు ఇట్లా కుట్టుకొని వీటినింటి ఇట్లా జరుపుకుంటా వీటినింటి వారింటి కుట్టేయాలి అనమాట. ఇలా ఇట్లా వారింటి ఇలా స్టిచ్చింగ్ వేసామా. చూడండి, ఇది కాలర్ ఉల్టా, ఇది సీదా, ఇది టైప్, ఇది కింద పీస్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఏం చేయాలా, ఇప్పుడు కింద పీసులు ఇవి ఇప్పుడు ఇట్లా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఇట్లా తిప్పుకొని నెక్ బ్యాండ్ తీసుకోవాలి. నెక్ బ్యాండ్ తీసుకొని సెంటర్కి చట్కా ఉంది కదా కాలర్కు, ఈ సెంటర్కి తగిలించాలన్నమాట. ఇట్లా హాఫ్ గుట్టల ఫస్ట్ ఇలా. ఇప్పుడు ఇది మడతలు పడకుండా నీట్గా కుట్టుకుంటారు. అలా ఈ 1/4 ఇంచు ఇసి పెట్టుకున్నామే నెక్ బ్యాండ్కు, ఆ 1/4 ఇంచు మీద క్యాన్వాస్ కింద కుట్టాల. ఇలా
ఇలా కుట్టేయాలి అనమాట. మళ్ళీ ఈ హాఫ్ ఇంటి ఈ విధంగా ఇట్లా కుట్టాల రివర్స్, అది అట్లా కుట్టినాము, ఇది ఈ విధంగా కుట్టుకుంటారు అన్నమాట. కుట్టేసి తీసేయండి. చూడండి, ఇప్పుడు ఈ పక్క కుట్టేయండి రౌండ్, ఈ పక్క రౌండ్ కుట్టాల. అప్పుడు ఏం చేయాల, ఈ రెండు ఇట్లా పట్టుకొని చూడండి, ఇలా ఇట్లా పట్టుకొని వాటికి వస్తుంది, వాటికి రౌండ్ చేసేయాలి. క్యాన్వాస్ కిందనే కుట్టు, పైన వేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు 1/4 ఇంచు వదులుకొని కట్ చేసేయండి. ఇంకా అవసరం లే, 1/4 ఇంచు వదులుకొని చూడండి, ఏడ 1/4 ఇంచు వదులుకొని కట్ చేసేయాల, ఏడ 1/4 ఇంచు వదులుకొని కట్ చేసేయాల. ఇప్పుడు ఏం చేయాల, ఇది ఇలా తిప్పాలి. చూడండి, నెక్ బ్యాండ్ కాలం ఇలా ఇలా తిప్పుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా ఫోల్డ్ చేయండి. కింద పీస్ ఫోల్డ్ చేసి ఈ పీస్ ఇప్పుడు ఇట్లా నల్ల ఇది ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి వాటిని ఈడ ఇక్కడి నుండి ఇక్కడి వరకు 1/4 ఇంచు ఎడలతో స్టిచ్చింగ్ వేసేయండి. చూడండి, ఇక్కడి నుండి ఈ గిర్ర ఉంది అటింటి చూడండి ఫ్రెండ్స్, ఈడ ఇలా స్టిచ్చింగ్ వేసారు 1/4 ఇంచు ఎడలతో. ఓకేనా? ఇప్పుడు మనము మళ్ళా ఈడ మనం కాలర్ తగిలించాలి కదా, 1/4 ఇంచు ఎడలు పెట్టుకొని 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసేది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసేయాలంట. మళ్ళీ ఏం చేయాల, ఈ రెండు ఇట్లా పట్టుకొని ఈ రెండు కరెక్ట్గా ఈ రెండు ఇట్లా పట్టుకొని 7 చట్కా వేయాలి. 7 చట్కా వేసుకొని మళ్ళీ ఈ రెండిటికి 7వ చట్కా వేసుకోవాలి. అప్పుడు 2 అయితే మళ్ళీ ఈ నుండి మళ్ళీ ఈ పక్క చట్కా వేసుకోవాలి. ఎందుకు, కాలర్ తగ్గించేదానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఓకేనా? 1 2 3 చట్కాలు. ఈ 3 చట్కాలు ఏడ తగిలించాలా. ఇప్పుడు కాలర్ తీసుకుంటాం మనము, ఒకసారి చూసుకోవాలి సరిపోతుంది అని. కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము 7వ చట్కా ఉంది, సెంటర్ చట్కా. ఈ రెండింటికి ఏడవ చట్కా ఉంది. ఇప్పుడు దీనికి మనము ఆడేసినాం కదా, దీనికి ఏడ సెంటర్ చేసుకోవాలి. సెంటర్ చేసుకుంటే 7 వస్తుంది అనమాట చట్కా. 7 ఇదే తాను 7 వస్తుంది చట్కా. అప్పుడు 3 సరిపోయాయి చట్కాలు. ఇప్పుడు మనము కాలరు సీదాలు అనేవి తగిలించాలి. ఇది సీదా ఫ్రెండ్స్. 1/4 ఇంచు లెవెల్తో ఇప్పుడు మనం ఈ విధంగా తగిలించాలి. చూడండి, లాస్ట్ ఎండింగ్ కరెక్ట్గా క్యాన్వాస్ మీద ఎక్కించకుండా పీస్ మీదనే నెక్ బ్యాండ్ మీద ఎక్కించకూడదు. పీసు మనం ఎంత వదులుతామో అంతే కుట్టాలి 1/4 ఇంచు. చూడండి,
ఇలా ఇది ఈ క్యాన్వాస్ నెక్ బ్యాండ్ పైకి మనము పైకి తీసేయాలన్నమాట. మళ్ళీ దీని మీద స్టిచ్చింగ్ పడకుండా ఓన్లీ గుడ్డ మీదనే కుట్టాల, పీస్ మీదనే ఇలా. ఇలా నెమ్మదిగా చటకా కోసం పెట్టుకుంటా. ఇప్పుడు ఒక చటకా కోసం పెట్టినాము. ఇప్పుడు సెంటర్ చటకా కాలించితో కుట్టుకుంటారు అన్నమాట. చూడండి ఏడా ఎగస్ట్రా వస్తుంది. మనం ఏం చేయాలా, కొంచెం జొరాయించుకోవాలా, కొంచెం అట్లా ఎగస్ట్రా కూడా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మనము అడ్జస్ట్ చేయాలి అనమాట. కొంచెం ఎంత పాయింట్, ఆ పాయింట్ కూడా రాకూడదు. చటకా కూర్చుంటేనే మన కాలర్ బాగా లెవెల్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా ఇలా ఊరికట్లా అట్లా అంటే చూడండి చటకాకి వచ్చేసింది అనమాట. మనం కేర్లెస్గా పుట్టినామంటే అది ఎక్స్ట్రా వచ్చేస్తుంది. ఇలా కాలించి కుట్టుకుంటూ వచ్చేసింది అనమాట. చూడండి మూడో చెక్క కూడా కూర్చునేది అన్నమాట. ఇంకా లాస్ట్కి ఎండికి రావాలన్నమాట. ఈ రెండు కరెక్ట్గా పట్టుకొని మనం స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇక్కడ కొంచెం లేట్ అయినా చూడండి ఈ విధంగా జాయింట్ చేయాలన్నమాట. ఇది ఎక్స్ట్రా అట్లా వచ్చేసేది అట్లా చేయకూడదు అనమాట. ఆ మాదిరి చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, మనము ఈ కుట్టు కనపడకుండా, ఇప్పుడు వేసిందే కుట్టు కనపడకుండా ఈ నెక్ బ్యాండ్ దాని మీద కుట్టుకుంటూ వచ్చేయాలి అనమాట. వాటికి సెట్ అయిపోతుంది కుట్టేది. మనము 7 చటకాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ క్రాస్లో మన కాలర్ బాగా తిరుగుతుంది అనమాట. ఇలా ఇట్లా తన చటకాలు వేసుకోవాలి. 7 సోలర్కు అట్లా ఇట్లా క్రాస్లో 2 చటకాలు వేసుకోవాలా. 7 3 చటకాలు వేసుకోవాలి ఈ గుంతలో క్రాస్లో. అప్పుడు ఏమైతుంది, నెక్ బ్యాండ్ బాగా రౌండ్ తిరుగుతుంది అనమాట, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు మనం ఏం చేయాలా, కాలర్ కుట్టాలన్నమాట. కుట్టే ముందు ఏం చేయాలా, ఈ పక్క బాగా లెవెల్ చూసుకోవాలి. ఫస్ట్ ఈ పక్క 2 లెవెల్ పెట్టుకొని చూసుకొని చూడండి పెట్టుకొని వీటికి వస్తుంది కాబట్టి ఏడో పెద్ద కుట్టు వేసుకోవాలి. పెద్ద నెంబర్ పెట్టి మళ్ళీ ఇప్పేది దానికి. చూడండి మనకు అక్కడ ఎగస్ట్రాగా వచ్చేయండి మిషన్. ఇప్పుడు ఏం చేయాలి, మనము చూడు ఇట్లా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనము ఈ హాఫ్ నింటి స్టార్ట్ చేయాలి మిషన్. కాలర్ హాఫ్ సెంటర్ నింటి చూడండి. వారి నుండి కుట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. కాలరే మెయిన్. ఎట్లంటే అట్లా కుట్టకూడదు. ఇప్పుడు ఈ కత్తిరి మొనతో ఈ సైడు లోపలికి తొయ్యలేము. మనం చేత్తో తొయ్యలేం. ఇలా తిప్పుకొని కింద కుట్టు కనపడకుండా నెక్ బ్యాండ్ దాని మీద పెట్టి ఇట్లా స్టిచ్చింగ్ చేయాలి. లోపల మనం కుట్టామే అది కనపడకూడదు. ఇలా రౌండ్ తిప్పుకోవాలి.
తీసేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కాలర్ నీట్గా కూర్చుంది అన్నమాట. చూడండి చూడండి, ఈ పక్క కూడా చూడండి, బ్యాక్ ఇలా జిల్లి లేకుండా నీట్గా కూర్చోవాలన్నమాట. బ్యాక్ కూడా చూడండి. అయిపోయింది ఫ్రెండ్స్ షర్ట్. ఇవి తీసేయాలన్నమాట, ఇంకా అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, మా స్టిచ్చింగ్ తెలియని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట ఈ స్టిచ్చింగ్ చూసి. మా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోలు చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.